హాయ్ హలో అందరూ నమస్తే. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడపడం లేదనేటువంటి విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వంతో పాటు తన పార్టీని కూడా సరిగా నడుపుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు అనడానికి ఈరోజు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నియోజకవర్గమైనటువంటి ఆ నియోజకవర్గంలో లేపాక్షి మండలంలో ఉన్నటువంటి నందమూరి తారక రామారావు గారి విగ్రహం సాక్షిగా ఆవులరెడ్డి అనేటువంటి టీడీపీ సీనియర్ అంటే పార్టీ కోసం కొన్ని సంవత్సరాలుగా కష్టపడుతున్నటువంటి వ్యక్తి కన్నీళ్లు పెట్టుకున్నటువంటి ఒక వీడియో అది సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. సో ఇక్కడ చూడండి, ఎందుకు ఆయన బాధ ఏంటి, ఆయన కన్నీళ్లు దేనికి కారణం అంటే ఈ మధ్యకాలంలో హిందూపురం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిణామాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ని కానీ వైసీపీ చైర్మన్ మున్సిపల్ చైర్పర్సన్ని కౌన్సిలర్ని వాళ్ళందరినీ కూడా లాక్కొని ఇక మేమే విజయం సాధించాం టీడీపీ ఖాతాలో హిందూపురం మున్సిపాలిటీ అని చెప్పి గొప్పలు చెప్పుకున్న క్రమంలో మరి ఇక్కడ వైసీపీ నుంచి పోయినటువంటి నాకు ప్రలోభాలు గురి చేశారు, భయపెట్టారు, రకరకాల ప్రయత్నాలు చేసి ఆ పార్టీలోకి తీసుకుపోయిన తర్వాత వాళ్ళకు ప్రాముఖ్యత ఇవ్వాలంటే ఆల్రెడీ ఆ పార్టీలో ఉన్నటువంటి లీడర్ల యొక్క పరిస్థితి ఏంటి, వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళకి నామినేటెడ్ పదవులు ఇవ్వాలన్నా ఏదైనా పనులు కావాలన్నా అయ్యేటువంటి అవకాశాలు ఉండవు. సో ఇట్లా ఇప్పుడు ఈ వ్యక్తి యొక్క పరిస్థితి అది. అక్కడ వాళ్ళందరూ వచ్చిన తర్వాత సమన్వయం అనేది లేదు. అక్కడ బాలకృష్ణ గారు నియోజకవర్గంలో ఉండలేదు, సినిమా షూటింగ్లో బిజీగా ఉంటారు. సో ఇంక ఎవరు చూసుకుంటారు, అక్కడ ఎవరు చూసే పరిస్థితి లేదు. సో పార్టీ కోసం కష్టపడ్డ మాకు కన్నీళ్ళు తప్ప ఏమున్నాయని చెప్పి అక్కడ నెత్తి కొట్టుకుంటున్నాడు అక్కడ ఆయన. ఒక్కసారి చూడండి ఎట్లా ఉందో పరిస్థితి. సో ఇది పరిస్థితి. నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి తన తలతో కొట్టుకుంటున్నాడు. దారుణంగా ఉంది పార్టీలో పరిస్థితి అని చెప్పి ఈ మధ్యకాలంలో ఒక ఎపిసోడ్ కూడా చూసినాం. ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగికి సంబంధించి టీడీపీ పార్టీ లీడర్లు ఏ రకంగా చేశారో, పక్కలోకి రావాలి వస్తే జాబ్ ఇప్పిస్తామని చెప్పి ఒక డ్రామా ఆడారు కదా. ఇట్లా ఒకటి కాదు రెండు కాదు అనేకం ఆ నియోజకవర్గంలో. ఇట్లాంటివన్నీ పార్టీకి పెద్ద డ్యామేజ్. ఇట్లాంటివి వచ్చినప్పుడు ఏమైందంటే ఇది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున తిరుగుతూ ఉంది. అప్పుడు ఏం చేస్తారు, 2-3 రోజుల తర్వాత ఇది వైసీపీ కుట్ర, వైసీపీ పార్టీ నాయకులే కూటమిని విడగొట్టాలని పార్టీని డ్యామేజ్ చేయాలని బాలకృష్ణ నియోజకవర్గంలో పార్టీని బలహీనపరచాలని చేసినటువంటి కుట్రలో భాగంగా ఈ రెడ్డి కదా రెడ్డి సామాజిక వర్గం ఒక ముద్ర వేస్తారు. మళ్ళీ ఇంకా లేదా ఇంకో రకం కూడా చేస్తారు. ఈయన ఏదైనా నామినేట్ పదవి ఇచ్చో ఇంకో పదవి ఇచ్చో ఆయన చల్లబరిచి ఒక ప్రెస్ మీట్ పెట్టించి లేదు నాతో వైసీపీ పార్టీ నాయకులు చెప్పమంటే నేను చెప్పినాను కూడా చెప్పిస్తారు. ఎందుకంటే మొన్న ఒకటి చూసినాం కదా, ఆ దినేష్ అనే వ్యక్తి టీడీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి అది స్టేషన్లో తన కూతురు భార్య ఉండి కన్నీళ్ళు పెట్టుకొని నేను చేస్తే ఆ సోదరి ఈ సోదరి కారణమని నాయుడు కారణమని ఏడిస్తే దాని గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది. ఆ తర్వాత వెంటనే మళ్ళీ మనోడు దినేష్ అనే వ్యక్తి మాట మార్చి చెప్పేసినాడు కదా, లేదు నేను అట్లా అనలేదు, తప్పుగా అర్థం చేసుకున్నారు, అసలు విషయం ఇది, నన్నేమో ఇది చేయలేదు అది చేయలేదు అని చెప్పి మళ్ళీ కవరింగ్లు మొదలుపెట్టారు. అట్లా ఉంటుంది వాళ్ళతో. ఎందుకంటే కళ్ళ ముందు ఉన్నది వైసీపీ పార్టీ కాబట్టి వాళ్ళ తప్పులు కప్పిపుచ్చుకోవడం కోసం అని చెప్పి వైసీపీ మీద చాలా నీట్గా నెట్టేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆల్రెడీ ఇంతకుముందు చేస్తారు, ఇప్పుడు ఇది చేసినా చేస్తారు, ఆశ్చర్యం లేదు. సో ఏదేమైనా కూడా ఒక చర్చ అయితే బలంగా నడుస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ నడపడంలో ఫెయిల్యూర్ అవుతున్నారు, పార్టీని నడుపుకోవడంలో ఫెయిల్యూర్ అవుతున్నారు, కార్యకర్తల మనోభావాలు దెబ్బతీస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మేము కష్టపడింది దీనికోసమైనా అని చెప్పి ప్రతి కార్యకర్త అనుకునే పరిస్థితికి వచ్చింది. గతంలో ఎప్పుడు కూడా లేదు ఇది
అని చెప్పి బాధపడుతున్న పరిస్థితి. అందులో భాగంగా ఈ ఆవులరెడ్డి యొక్క వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. సో మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.